ఒకే ఒక విషయం చెప్పారు. జీవితం అనేది గెలుపోవటములు అనేటివి చాలా సహజమైనవి. అది నీ జీవితంలో ఉంటుంది, ఎదుటి వాళ్ళ జీవితంలో ఉంటుంది, పక్క వాళ్ళ జీవితంలో ఉంటుంది, నిన్ను కన్నటువంటి తల్లిదండ్రుల జీవితంలో కూడా ఉంటుంది. అదేవిధంగా నీకు విద్యను బోధించినటువంటి నీకు ఉపాధ్యాయుల జీవితంలో కూడా ఓటములు అనేటివి, గెలుపులు అనేటివి సర్వసాధారణమైనటువంటి విషయం. నీతో పాటు నీడలో నడిచేటువంటి ఈ విజయాలు అపజయాలు అనేటివి సహజమైన విషయం మాత్రం ఫస్ట్ నువ్వు గుర్తించాలి. ఈరోజు వచ్చే రిజల్ట్లో నువ్వేమైనా ఫెయిల్ అయ్యాను అని నీకు తెలిస్తే నువ్వు చాలా సంతోషించాలి. ఎందుకు చెప్పనా, గెలిచిన వాడి కంటే ఓడిన వాడు చాలా అవకాశాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అనుకుంటాను. ఎందుకు చెప్పనా, ఉదాహరణకు 10th క్లాస్లో మీ ఫ్రెండ్కి 500 మార్క్స్ వచ్చాయనుకో, మరి 500 కంటే ఒక్క మార్కును కూడా పెంచుకునేటువంటి అవకాశము అతనికి లేదు. కానీ ఫెయిల్ అయినటువంటి నీకు వచ్చినటువంటి మార్కుల కంటే కొన్ని మార్కులను పెంచుకునేటువంటి అవకాశం నీకుంది. నువ్వు పెంచుకున్నటువంటి ఆ మార్కుల ద్వారా నీ జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి అది అతి ప్రధానమైనటువంటి మార్కులు. ఈ మార్కుల ద్వారా మనం పొందేటువంటి పట్టాలు కేవలం నీ జీవితంలో చూపించుకోవడానికి మాత్రమే సరిపోతుంది. కానీ గెలుపోటముల ద్వారా వచ్చేటువంటి అనుభవం ఏదైతే ఉందో నీ జీవితంలో ఉన్నత స్థితి నుంచి మహోన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి నీకు ఉపయోగపడుతుంది. మిత్రులారా, ఈ జీవితం చాలా విలువైంది. అనవసరమైనటువంటి ఎదుటి వాళ్ళ గురించి, పక్కవాడి గురించి, తల్లిదండ్రుల గురించి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోకండి. మిత్రులారా, ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించు. నీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో అవకాశాలని ఒక్కసారి గుర్తు చేసుకొని నీ యొక్క సుఖమైనటువంటి జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తావని ఆశిస్తాను. ఈరోజు రిజల్ట్ చూడబట్టి మీ అందరికీ ఆల్ ద బెస్ట్.